టీడీపీ తెలంగాణలో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేయబోతుంది అని చెప్పి మనం నిన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. చంద్రబాబు ఆ పార్టీ నేతలతోటి సమావేశం అవటం, చర్చించటం, దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేయటం కూడా జరిగింది. అయితే ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటి అంటే, చాలామందికి అసలు తెలంగాణలో ఇంకా టీడీపీ ఉన్నదా అనేది. ఎందుకని అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగాయి డిసెంబర్ సమయంలో. ఆ ఎన్నికల్లో అసలు టీడీపీ పోటీ చేయలే. ఆ సమయంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవటం జరిగింది. ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల నుంచి మనం పోటీ చేద్దామని చెప్పి ఆయన కోరటం, లేదు మనం ఒక్క నియోజకవర్గంలో కూడా పోటీ చెయ్యట్లేదు, మనం పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పి చంద్రబాబు చెప్పటం, దీంతో అసంతృప్తి చెందినటువంటి జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే అప్పుడు పోటీకి దిగనటువంటి టీడీపీ 2015 తర్వాత ఓటుకు నోటు కేసు వచ్చిన తర్వాత తెలంగాణలో చిన్నగా కనుమరుగవుతూ వచ్చినటువంటి టీడీపీ, వరుసగా టీడీపీ నేతలంతా వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి టీడీపీ ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేయబోతుంది? అసలు పార్టీలో నాయకులు ఉన్నారా? కార్యకర్తలు అంటే ఎలాగూ ఉంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నాయకులు పార్టీని వీడొచ్చేమో కానీ కార్యకర్తలు పార్టీని వీడరు. కార్యకర్తలే ఏ పార్టీకైనా సరే పునాది. సో కాబట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. తెలంగాణలో కూడా టీడీపీ కార్యకర్తలు అయితే ఉండొచ్చు, కానీ అసలు నాయకులు ఎక్కడున్నారు, ఎవరిని పోటీకి దింపుతారు, జీహెచ్ఎంసీలో పోటీ దిగితే అసలు టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి అనేదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దీనికి రాజకీయ విశ్లేషకుల అంచనాలు ఏంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, గడిచినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ గనక పోటీ చేసి ఉంటే అప్పటికే వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద మామూలుగానే కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ బీఆర్ఎస్ మీద మరికొంత ఎక్కువ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్కి వ్యతిరేక ఓటు అనేది అటు కాంగ్రెస్కి, ఇటు బీజేపీకి, ఇటు టీడీపీకి వరుసగా చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓట్లు అనేవి ఒక చోట కంక్లూడ్ కావు, కాబట్టి ఆటోమేటిక్గా మరలా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అప్పుడు కాంగ్రెస్కి మేలు చేయటం కోసం, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి మేలు చేయటం కోసమే టీడీపీ బరిలోకి దిగలేదు. టీడీపీ ఎవరిని పోటీకి నిల్చోపెట్టలేదు. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి అంటే 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఈలోపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత వచ్చింది, అంటే బాగా వచ్చిందని నేను అనలేను. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత, ఏదో ఒక సెక్షన్ ఆఫ్ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళే సమయానికి అది ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో టీడీపీ కనుక పోటీ చేయకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది సాలిడ్గా బీఆర్ఎస్కు వెళ్ళి కంక్లూడ్ అవుతుంది. సో బీఆర్ఎస్ శ్రేణులు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా జీహెచ్ఎంసీ పరిధిలో, అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో దాదాపుగా బీఆర్ఎస్ఏ విజయం సాధించింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి ఎలా వచ్చింది అంటే, కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాలన్నీ కూడా రూరల్ ఏరియాస్, హైదరాబాద్ మినహాయించి తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచే కాంగ్రెస్ గెలిచింది. అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేవి ప్యూర్గా హైదరాబాద్ రిలేటెడే జరుగుతాయి కాబట్టి మరలా బీఆర్ఎస్ దీంట్లో సత్తా చాటేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆ రేంజ్లో కొట్టినప్పుడు ఇప్పుడు పెద్ద కష్టం కాదు, బీఆర్ఎస్కి ఈజీగా క్లీన్ స్వీప్ చేస్తుంది. సో కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వెళ్ళి బీఆర్ఎస్కి కంక్లూడ్ కాకుండా సాలిడ్గా వాటిని విడగొట్టాలి అంటే టీడీపీ పోటీ చేయాలి. సో ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ స్ట్రాటజీ అర్థం కానటువంటి తెలుగు తమ్ముళ్ళు పాపం అప్పుడేమో వద్దన్నాడు, ఇప్పుడేమో చేద్దామంటాడు, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నాడు,
ఇప్పుడేమో చీలాలంటున్నాడు. అసలు ఏం చెప్తున్నాడు మా నాయకుడు అని చెప్పి అర్థం కాక బుర్రల బద్దలు కొట్టుకుంటున్నారంట. మ్యాటర్ ఏం లేదు, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి. సో ఇదే సింపుల్ కాన్సెప్టు, ఇదే చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ.